బ్రేకింగ్ న్యూస్. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రఘునందన్ రావుకు ఫోన్ చేసిన ఆగంతకులు కాసేపట్లో నిన్ను చంపేస్తామంటూ బెదిరించారు. తమ టీంలు హైదరాబాద్ లో ఉన్నాయి, దమ్ముంటే కాపాడుకో అంటూ హెచ్చరించారు. బెదిరింపు కాల్పై ఎంపీ రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 2 నెంబర్ల నుంచి ఆయనకు ఫోన్ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ కగార్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తూ కూడా రఘునందన్ రావుకి ఇటువంటి బెదిరింపు కాల్స్ రావటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, బెదిరింపు కాల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మాత్రము జూన్ 23 మళ్ళీ ఈ రోజు కూడా 12:06 12:14 2 వేర్వేరు నెంబర్ల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఆపరేషన్ కగారు, మావోయిస్టులపై నిషేధం ఆపివేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ అతన్ని ఈ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5 టీములు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి, నిన్ను ఖచ్చితంగా మరి కాసేపట్లో లేపేస్తామంటే కూడా హెచ్చరికలు చేయడంతో పాటు ఇటీవలని అంటే జూన్ 23 ఎప్పుడైతే మొదటి కాల్ వచ్చిందో ఆ రోజు నుంచే ఎస్కాట్, ఆ తర్వాత మావోయిస్టులు బెదిరింపుకు సంబంధించిన వాటన్నిటి కూడా పూర్తిగా విచారణ చేపట్టి మాత్రం ఎస్కాట్ వాహనంతో పాటు ఆ రక్షణ భద్రతకు సంబంధించిన మాత్రం పెంపు జరిగింది. ఆ తర్వాత డిఐజీతో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లా ఎస్పీలకు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. గత జూన్ 23 వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విషయం అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఆ సమయంలోనే మరోసారి కూడా ఈ రోజు 2 సార్లు కూడా 2 వేరు నెంబర్లు ఒకే సమయంలో రావడం కొంత ఆందోళనకు గురి చేసిన పరిస్థితి కనిపించట్లేదు. ఆ తర్వాత కూడా మాధవని రఘునందన్ రావు మెదక్ ఎంపీ ఇటీవల కాలు గాయమే హైదరాబాద్ లో శిక్ష పొందుతూ విచారణ తీసుకుంటున్న సమయంలోనే 5 టీములు ఉన్నాయి, మీరు ఒకవేళ ఆపరేషన్ కగారు ఆపకపోతే ఖచ్చితంగా లేపేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు చేసినట్లు తెలుస్తుంది. వీటిపై కూడా పూర్తిగా పోలీసులు కూడా డిఐజీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయ్యి కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నారు, వీళ్ళు ఎవరని కూడా విచారణ అయితే వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. తర్వాత ఈ నెంబర్ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఎవరెవరు ఎందుకు చేశారనే విషయం బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రత్న, దుర్గారెడ్డి, 2 నెంబర్స్ నుంచి కాల్ వచ్చిందంటే 2 నెంబర్స్ నుంచి మాట్లాడిన వ్యక్తి ఒక్కరైనా, అంటే వేరు వ్యక్తులు కాల్ చేశారా? ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందా? అయితే 2 నెంబర్ల నుంచి వచ్చిన వ్యక్తి కూడా చేసిన వ్యక్తులు అంటే వేరు ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ మాట్లాడిన మాత్రం ఒకరే అని చెప్పే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే వాస్తవాన్ని చూసినట్లయితే రఘునందన్ రావుకు మొదటగా వచ్చిన నెంబర్కు ఆ తర్వాత ఈ రోజు వచ్చిన నెంబర్లకు ఆ తేడా ఉంది. అంటే మొదట వచ్చిన నెంబర్లతో పాటు ఈ రోజు వచ్చిన 2 నెంబర్లు 9489556347 ఆ తర్వాత 7365035400 4440 నుంచి వచ్చింది. ఆ తర్వాత 2 నెంబర్లు మొదటి నెంబర్కు అంటే వాయిస్ ఏమైనా తేడా ఉందా, లేకుంటే వాయిస్ చేసిన వాళ్ళు ఒకే రకంగా ఉందని చెప్పి కూడా ఆ విషయంలో కూడా విచారణ అయితే వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. ఆ రఘునందన్ రావు ఎక్కడ ఉంటున్నాడు, సేఫ్ గా కోసం అందని, లేకపోతే మా పరిస్థితి అంటే ఒకవేళ మీరు బయటకు వెళ్లే అవకాశం ఉన్నా మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర డీజీపీ మాత్రం కొంత సమాచారం అందించినట్టు తెలుస్తుంది. చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ, లేకుంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ, ఆ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, లేకుంటే ఈ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి కూడా ఆ ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నంలో మాత్రం నిమగ్నం అయినట్లు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ కాల్స్ ఫేకా, లేకుంటే వాస్తవమేనా, లేకుంటే ఆ జరుగుతున్న పరిణామాలు అంటే ఆపరేషన్ కగార్ తో పాటు మావోయిస్టుల నిషేధం ఆపివేయాలి, ప్రధానంగా మీరు ప్రధానమంత్రితో డిమాండ్ వ్యక్తం చేయాలి అని చెప్పినట్లు మాధవి రఘునందన్ తో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తిగా ఇటు పోలీసులు కానీ లేకుంటే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కానీ వెల్లడించాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.